అయితే ఇప్పుడు ఫోర్ట్ అవుతుంది పైన కొండ పైన ఒకటి ఉంది. సో అక్కడికైతే పోదాం అనుకున్న. స్టెప్స్ అయితే లేవు. మావాడ మాత్రం ఇట్లనే పోదామని అంటున్నాను. పడితే మాత్రం చాలా డేంజర్ గాయస్. నేనైతే వద్దని చెప్తున్నా, చూసామని చెప్తున్నా. ఇక్కడ ఈ టెంపుల్కి అయితే 2 ఉన్నాయి గాయస్. ఇక్కడ నుంచి ఉన్నాయి స్టెప్స్, అక్కడ నుంచి కూడా ఉన్నాయి. పైకి వెళ్ళడానికి మాత్రం మాకైతే అర్థమవుతుంది గాయస్. ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఉంది. సో ఇట్లకైనా ఎట్లా వెళ్తాం గాయస్ చెప్పండి. ఇక మావాడు పోదాం అంటాడు. రిటర్న్ రానికే కూడా ఆప్షన్ లేదు. ఇగో చెప్తే ఇంటలేడు గాయస్ మావాడు. ఐ థింక్ ఎట్లా పోతామో గాయస్ నాకు అర్థమవుతలే ఎట్లా పోవాలో కూడా. సో మావాడైతే ఇంటలేడు గాయస్. ఇగో వెళ్దాం అని ఒకటే పట్టింది. సో మేము వచ్చిన మెయిన్ థింగ్ అదే. కానీ చూసి పంతులు గాయస్ ఇక్కడ చూడవచ్చు కదా, దీపాలు పువ్వులు ఎన్నిగానో ఉన్నాయి. అబ్బాబాబా శివుని మెడల్ వేసిన కదా. తర్వాత ఇక్కడ సైడ్కి పెడతారా అనుకుంటా గాయస్. ఒక్క నిమిషం దిగుదాం. సో మావాడైతే పోతానే ఉండు. పంతులు పైకి ఎక్కొచ్చా గాయస్? చూడొచ్చు చెప్పులు లేకనే ఎక్కుతున్నాం మేమైతే. సో గాయస్ తొండ ఎక్కేసేసింది, వెళ్ళిపోయింది. నాడు గాయస్ నాకు భయం అవుతుంది. మావాడు చెప్పిన మాట వింటలే. మొత్తం ఇక్కడ రాళ్ళు గాజులు అవి ఉన్నాయి. సో మావాడు మాత్రం సపోర్ట్ లేకుండా ఎక్కుతుంది గాయస్. నేనైతే కెమెరా హ్యాండిల్ చేస్తున్నట్టు అర్థం చేసుకోండి. మేము చేస్తున్న కష్టం ఎట్లుందో. ఎక్కలేం పంతులు, వేరే రూట్ ఉండొచ్చు మేబీ. అట్లా ఎక్కుతావురా పైకి? చెప్పిన మాట ఇంటలేడు గాయస్ మావాడు మాత్రం. కింద పడితే అంతే. ఇగో రాళ్ళు చూడండి గాయస్, ఇగో ఎంత షార్ప్ ఉన్నాయి. ఇగో రాళ్ళు చూడండి ఎంత షార్ప్ ఉన్నాయి. ఇగో పైకి అని చూడండి. ఇగో మెట్లు కూడా లేవు గాయస్. ఎట్లా పైకి వెళ్తామో నాకు అర్థం కాదు. అసలు రూట్ కూడా లేదు. పైకి ఎక్కితే అర్థమవుతుంది అనుకుంటా నాకైతే. రూటు పైకి ఎక్కిన లేవురా ఎక్కడానికి. ఎట్లా ఎక్కుతావు పంతులు? స్టెప్ సైడ్ ఉన్నాయి అని ఆడ రూటే లేదు గాయస్. కానీ మావాడు రూట్ ఉందని చెప్తాను. చెప్పండి ఏం చేసాం చెప్పండి. పంతులానికి ఆడుకోవాలంటే ఇదే టైం. కానీ ఇది ఆడుకున్న ప్లేస్ కూడా కాదు. పడితే మాత్రం ఏం పోం. కానీ కాల్చీలు అయితే పక్కి రేగిపోతాయి. ఎక్కువచ్చా పంతులు? చలో మనమైతే ట్రై చేద్దాం. మావాడైతే చెప్తుండే ఎక్కువచ్చు అన్నా అని. చలో లెట్స్ గో. మనం వచ్చిన మెయిన్ ఇది ఎక్కడికే గాయస్. ఇది మొత్తం పాలరాయితో చేసినట్లనే ఉంది గాయస్. కొండ ఇగో వైట్ ఉంది. ఇగో కొండ మామూలు కొండ కాదనుకుంటా గాయస్. ఇగో మొత్తం వైటే ఉంది గాయస్. ఇగో కొండ ఇగో పాలరాయి లాగానే ఉంది కొండ ఇదైతే. సో ఇది మామూలు రాయి కూడా కాదు. ఇగో మొత్తం తెల్లగానే చూడొచ్చు గాయస్ అన్ని రాళ్ళు. ఇది కలర్ కూడా గాయస్ కలర్ కూడా కాదు గాయస్. ఇది న్యాచురల్గా వచ్చింది ఇది. సో మనం వెనకాల మన బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు గాయస్. ఇగో చేకు గుచ్చుకున్నాయి. ఇగో బాబా మోడైతే పైకి ఎక్కేసిండు. చలో మనం కూడా వెళ్దాం పైకి. కెమెరా హ్యాండిల్ చేసుకుంటా ఎక్కాలంటే చాలా కష్టం గాయస్. ధనాదాన్ని ఎక్కేసిండు కానీ నీడు. సో ఎంత ఎక్కుతామో దిగేటప్పుడు అంత భయం అవుతుంది గాయస్. నిజం చెప్తున్నా. పంతులు గారు హాయ్ చెప్పండి కెమెరాకి. చూడండి సిగ్గు లేదు నవ్వానికే కూడా. సో వాడు అటనే ఎక్కేస్తుంది గాయస్. నేను ఇంకా కష్టపడి ఎక్కాల్సి వస్తుంది పైకి. ఒక్కసారి మా బట్టలు అలా చూస్తే మీకు అర్థమవుతుంది మనం వీడియో కోసం ఎంత కష్టపడుతున్నామో. సో ఒక్కసారి అనుకుంటే చేయాల్సిందే గాయస్ పని. గాయస్ నాకు ఎందుకో టఫ్ అనిపిస్తుంది రూట్. మావాడైతే ఎక్కుతుండు. చలో మనమే అట్లనే ఎక్కాలనుకుంటా. మావాడు డిస్కవర్ ఛానల్లో బేర్ గిల్స్కి ఎక్కువ చూస్తాడు గాయస్. అందుకే ఎక్కేస్తుండు అట్లా. ఎక్కేసిండు. సో మనం కూడా ఎక్కాలి అట్లనే. పంతులు ఫోన్ హ్యాండిల్ చేయాలి నువ్వే నాగి. సో ఆడైతే ఆల్మోస్ట్ పైకి అయితే ఎక్కేసిండు కానీ నేను ఎక్కాలి. పంతులు ఫోన్ తీసుకున్నది. సో ఫోన్ అయితే తనకి ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి స్లిప్ అయి పడితే ఫోన్ వలిగిపోతుంది. ఫోన్ మనకే వలిగిపోతుంది. సో గైస్ ఎలాంటి సపోర్ట్ లేదు. అవో రాళ్ళపైన గ్రిప్తోనే వచ్చినాం. ఇగో నా చేతులు నా బట్టలు చూసి అర్థమవుతుంది గైస్ ఎంత ముష్కులతోనే ఎక్కుతున్నాం. ఈడు మావాడు మాత్రం ధనాదన్ పైకైతే ఎక్కేస్తుంది గైస్. అవి ఎక్కుతుంది చూడొచ్చు. మనం కూడా ఎక్కాలి ఇప్పుడు నెక్స్ట్ ఇక. సో ఇగో సపోర్ట్ ఏం లేదు గైస్. ఇట్లా చేతులు పెట్టి ఎక్కుకుంటే వెళ్ళిపోవడమే. చలో మనం కూడా వెళ్దాం. మనోడు పైకి వెళ్ళిపోయాడు టాప్లోకి పంతులు గారు. ఆల్మోస్ట్ మొత్తం పైకి ఎక్కేసినాం. మీకు చూపిస్తా ఎడ్జ్ దగ్గర కోను. ఇగో మెట్లు లేవు, ఎలాంటి రూట్ లేదు. కాళ్ళు ఎక్కినామంటే ఎక్కినాము కదా. మా బట్టలు చూసి అర్థమవుతుంది. ఒక మావను కూడా మా ఉత్తరం చూసి అర్థమవుతుంది. సో మనం వచ్చింది శివుని దర్శనం కోసం మెయిన్ థింగ్. ఇగో ఇక్కడ ఒకటి ఉంది చూడండి గైస్ కోటలాగా. అది ఏముందో దానికి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాం. సో ఇక్కడైతే చూడొచ్చు ఖాళీ జాగా అయితే క్లియర్గా కనిపిస్తుంది. మన శంషాబాద్ మొత్తం కనిపిస్తుంది గాయస్ ఈ టెంపుల్ పైకి నుంచి అయితే. సో చాలా అంటే చాలా డేంజర్ గాయస్. ఎక్కటోళ్ళు మాత్రం చూసి ఎక్కండి. చిన్నపిల్లలకైతే మ్యాక్సిమం రావద్దని చెప్తా. సో చలో మనమైతే వెళ్దాం గాయస్. మనం వచ్చిందే మేము దీనికోసం. దీని ఎంట్రన్స్ ఎక్కడుందో మాకైతే తెలియదు. మా వాడైతే చలో పోదామని చెప్పిండు. ఐ థింక్ ఇది బ్యాక్ సైడ్ అనుకుంటా. సో నడరా పంతులు. ఇగో ఇదైతే ఎండ్ వాల్ అయితే కనిపించింది. మా వాడు ఎక్కి దుంకుదాం అనుకుంటున్నాను. ఇంకడికైతే వస్తలే గాయస్. నేనైతే కెమెరా ఇస్తున్నాను మనకి చూపిమని. అది చూపిస్తారు చూడండి. పదంగా కనిపిస్తలేవేంద్రా
తెలుస్తలేదు ఎక్కడి నుంచి పోవాలి, ఎంట్రన్స్ వెనక నుంచి ఉందంట. మావాడు మాత్రం చూద్దామనే లోపల జోస్లు ఎక్కేసాడు. దిగడం కూడా ఇదే రూటు. సో ఇదైతే డెడ్ ఏం ఉంది గైస్. ఇది వెనకాల బ్యాక్ సైడ్ది మేము ఉన్నదైతే. సో ఫ్రంట్ ఎక్కడ వాళ్ళో మాకైతే అర్థమవుతలే. ఇక్కడైతే చిన్న దారి అయితే కనిపిస్తుంది కదా మాకు పోయేటట్లు. సో ఇగో మేబీ ఇక్కడ నుంచి పోవచ్చు అనుకుంటా. ఒక నెమలి కూడా చూసినాం గాయస్. చూసి లోపల ఎగిరిపోయింది అదైతే. మా పంతులు ఉన్న దగ్గర ఉండడు గాయస్. సో చలో మనం ఈ రూట్లో పోదాం. ఇది పంతులు గారు కనిపిస్తున్నా న్యాచురల్ రోడ్. ఇప్పుడు ఈ రోడ్లో అయితే పోయేతో చూసాం గాయస్. మనం మీకు చెప్పులు కూడా లేవు. ఇగో మమ్మల్ని చూసి నవ్వుతాడు వచ్చాడు ఆయన. ఏంద్రాబాయి కొడుకులు ఇట్లా వచ్చినారు ఏమరా పంతులు. సో చలో మనం అయితే పోదాం. చూడడానికి మాత్రం ముళ్ళు గుచ్చుకుని నాకు కూడా గుచ్చుకున్నాయి గాయస్ కాళ్ళకి. మా వాళ్ళ చూసి అర్థమైంది. మేమైతే రాంగ్ రూట్లో వచ్చినామని మాకైతే అర్థమైపోయింది గాయస్. అది ఫ్రంట్ సైడ్ ఉంది. సో ఈ కొండపైకి ఎక్కి చూసామని మేమైతే వెళ్తున్నాం. సో మావాడు మొత్తం ఆడ కూర్చొని ఉండు గాయస్. చాలు అని భయపడిపోతుండు. సో మొత్తం పాలరాయితోనే కొండ ఉంది గాయస్ ఇదైతే. సో మనమైతే పైకైతే ఎక్కుదాం. చలో గాయస్ ముళ్ళులు కూడా ఉన్నాయి గాయస్. ఒక ముళ్ళు కూడా కాళ్ళు గుచ్చుకుంది. సో అతి కష్టంగా మాత్రం వెళ్తున్నాం మనమైతే. ఆ కొండపైకి ఎక్కైతే చూసాం. రూట్ అయితే దొరుకుతుందేమో మనకి, చూద్దాం మనమైతే. సో ఎక్కడ తిరిగితే మాకైతే రూట్ అయితే దొరకాలి కదా అక్కడ పోవడానికి. సో మా పంతులు కూడా మేము వచ్చిన మెయిన్ కోట కోసం. సో మేము వచ్చినాం బ్యాక్ సైడ్ ఉన్నామంట. ఫ్రంట్ ఎట్లా పోవాలో మాకు అర్థమవుతలే గాయస్. ఈ కొండ ఎక్కి చూసాం జర టాప్లో ఉంది గాయస్. కాలకి మాకు వచ్చుకుంది గాయస్ కాలకి. అబ్బా ఇక అర్థం చేసుకోండి గాయస్ మేము ఎంత కష్టపడుతున్నాం వీడియో తీయడానికి. చూడడానికి వస్తే ఒకటే చూడడానికి వచ్చేసినాం. మీకు కొండ పైన నిలబడి ఉన్నాం కదా. కొండ ఏజ్ మాత్రం అక్కడ ఉంది. పంతులు అక్కడైతే ఊకురా. సో అక్కడైతే పిల్లలు ఆడుకోనికి చిన్నది గేమ్స్ కూడా ఉంది అక్కడైతే. సో అసలైంది ఒక రూట్ మేము అక్కడ మట్టి రోడ్ కనిపిస్తున్నాయి కదా సిమెంట్, అట్లకించి అట్లా పోయేది ఉంది గాయస్. మేము ఇక్కడ దర్శనం చేసుకొని గమ్మన పోవచ్చు. కానీ మా వాడు రూట్ ఉంది షార్ట్ కట్ ఉందని పైకి తీసుకొచ్చి నీకు ఆ ఫోర్ట్ కార్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ నుంచి ఎలాంటి మార్గం అయితే కనిపిస్తలే గైస్. ఇగో మేము ఎక్కువ ఎడ్జ్ వరకు వచ్చినాం. కిందికి ఎట్లా దిగదాం ఆ రూట్లో అయితే దిగడం ఇంపాసిబుల్ కాదు నిజం చెప్తున్నా. సో ఇట్లకైనా దిగవచ్చు కానీ జర లాంగ్ అవుతుంది. ఇగో అక్కడ దిగి అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలి. మన బండి ఇక్కడ పార్క్ ఉంది గైస్ దగ్గర. సో చలో మనం తప్పు చేసినాం, ఇక తప్పని అనుభవించాలి కదా. ఇక్కడ నుంచి అయితే దిగడం ఇంపాసిబుల్ అని నాకైతే అర్థమవుతుంది గైస్. ఇగో చూసుకోవచ్చు ఎలాంటి లేదు పడితే మాత్రం అంటే. సో అట్లాగే పోదామని మామూలుగా అయితే చెప్తున్నా. పంతుల్ చెప్పు ఇట్లా రా. ఇక్కడ నుంచి కూడా రోడ్ అక్కడ పోకు పంతుల్. ఇట్లా రారా అట్టగాని వద్దు అన్నాడు. అట్టగాని కిందికి నుంచి కూడా దిగవచ్చు. చలో గైస్ అట్లనే దిగుదాం. సో గుంట పైకి అంతా దిగేసినాం. దిగే వరకు మా హాలే చూడొచ్చు బట్టలు. అది మా పంతులని చూడొచ్చు. దేవునికి ఒక కొబ్బరికాయ కొడతా అన్న అంటున్నాడు దింపినందుకు. చాలా సేఫ్గా దిగినాం గాయస్. ముళ్ళులు దిగినాయి నాకు వానికి. సో వీడి కుక్కలు కూడా భయపడుతుంది. చలో ఎవరికైనా ఒరిజినల్ కరెక్ట్ రూట్ అడిగి మనమైతే ఆ కోట దగ్గరికి అయితే వెళ్దాం గాయస్. చలో ఈ మొత్తం గుడి సైడ్ నుంచి వచ్చినాం గాయస్. చూసి అర్థమైంది కదా. जी अंदर भी नहीं आ रहा हूँ ना भाई. नहीं आप गेट के अंदर यहाँ से निकालूँ ना. यहाँ से निकालूँ ना जी. एक मिनट. नहीं नको जी. एक मिनट रुको जी. जाओ जी. रुको जी एक मिनट. సో గైస్ ఇక్కడికైతే మనం ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం చూడొచ్చు. సో సెక్యూరిటీ గార్డ్ అయితే మనకైతే ఓనిస్తలేడు. సో అక్కడనే ఉంది కోట. ఏమో ఎంట్రన్స్ అయితే లేదంట. సో నాకైతే తెలియదు. సో మావాడైతే ఓనిస్తలేదు చూడొచ్చు కదా. సో బయటకైతే మనమైతే వెళ్ళిపోదాం. ఇక ఇన్నదే కదా. ఇక వీళ్ళతో ఇక బయట వాళ్ళు ఉంటారు మ్యాక్సిమం. మన మాట కూడా విననియర్. ఈ కొడుకులు వేస్ట్గాలు ఉన్నారు. సో పని పాటు ఉండదు ఈ కొడుకులకి. సో మనమైతే వెళ్దాం అనుకుంటున్నా. ఈ పిచ్చిలు అన్ని కొడుకులు ఉంటారు గాయస్ ఈ కొడుకులు. సో మా పంతులను మొత్తం పిచ్చి అయితే కోపం వస్తుంది. సో గాయస్ పైకి అయితే ఆల్మోస్ట్ కష్టపడి రూట్ అయితే వెతికేసినాం. కానీ సెక్యూరిటీ గార్డ్ అయితే పైకి ఓనిస్తేలే గాయస్. మొన్న రీసెంట్గా పైన ఏమో ఇన్సిడెంట్ జరిగిందంట. అప్పటి నుంచి అయితే సెక్యూరిటీ పెట్టినాడు. కెమెరాలనే వద్దని చెప్తుండు. సో వాడు మాత్రం పైసలు అడుగుతుండు గాయస్. నేనైతే చెప్పిన అసలు పైసలు ఎందుకేలా చెప్పండి. అసలు అదేమన్నా తాజ్మహల్ నాకు అర్థం కాదు. సో తిప్పి కూడా తొక్కడు కూడా లేదు గాయస్. ఇక ఏం చెప్పాలి చెప్పి. ఇక మావాడైతే ఇస్తా అంటే పైసలు వద్దని చెప్తున్నాడు. అది కూడా కరెక్టే కదా గాయస్. ఈ బీఆర్ఓలు బయటకొని వచ్చి చాలా ఓవర్ చేస్తారు గాయస్. మనకైతే తెలిసిందే. సో మేము పోతుంటే వాడే పిలిచిండు గాయస్. మాకు పిలిచి పైకి తీసుకొచ్చి మళ్ళీ పైకి వెనకే డబ్బులు అడుగుతుండు. మావాడైతే ఇయ్యొద్దా అన్న అని అంటున్నాడు. ఆ విషయం కూడా కరెక్టే కదా గాయస్. ఏమన్నా తాజ్మహల్ ఇగో హెల్మెట్ అయితే పడేస్తుంది మా పంతులు. సో మనమైతే ఆల్మోస్ట్ అయితే ట్రై చేసినాం గాయస్ మనతో ఎంత అయితే అంత. సో ఆ వీడియో కూడా తీసిన. కానీ ఈ కొడుకులకు ఎంత గమ్మంటు ఉంటే ఏం చేయలేం గాయస్. ఒవ్వడకు మేము కాబట్టి సైలెంట్ వెళ్ళిపోతున్నాం గాయస్. వేరే ఉంటే బల కొట్టేస్తుంది ఇల్లది. సో ఆ గేట్ కూడా చూపిస్తా బంద్ గాయస్. ఈ రూట్లోనే మేము లోపలికి వచ్చినాము. సో చూడొచ్చు మా బంధువులు మొత్తం ఫుల్ అంటే ఫుల్ మూడ్ ఆఫ్ అయిపోయాడు. సో ఈ లాక్ ఉంది. సైడ్కి వెళ్ళి వచ్చినాం గాయస్. బండి అక్కడనే పెట్టినాం. సో కొండ అక్కడ పైన ఉంది.
సో చలో మనమైతే ఇక వెళ్ళిపోదాం. ఇక పోనీ అన్నాక మనం ఇంకా ఇక్కడ ఉండి ఏం చేస్తాం? ఇగో గేట్ ఉంది కదా, లాక్ చేసి ఉంది. సో ఇక ఇక్కడ నుంచి రూట్ ఉంది. వీళ్ళ సైకిల్ తీసుకురావడానికి సెక్యూరిటీ బండి పోకుండా ఇగో కట్టెలు కూడా వేసేసినారు. సో వేరే వాళ్ళు వచ్చి ఇక రాత్రి తాగుతారంటే ఏమైనా తెలియదు, కానీ సంథింగ్ పోనిస్తాలంటే ఏదో పర్టికులర్ రీజన్ ఉండాలి. సో మనం బండి దగ్గరకు వచ్చేసినాం గాయస్, మనమైతే వెళ్ళిపోదాం. ఎండ చూడవచ్చు గాయస్, ఫుల్ అంటే ఫుల్ వేడి, ఇగో చెమటలు వచ్చేసినాం మాకైతే. చాలా మనమైతే వెళ్దాం. పంతులు మూడ్ ఆఫ్ అయినావా? వాడు పైసలు అడిగినందుకే కోపం వచ్చింది కదరా మనకి. ఆడు ఇంకోటి ఏమని తెలుసా గాయస్, పైసలు అదో వీడియో కూడా వద్దన్నారు కదా, ఒక ఫోటోకి డబ్బులు అంట. మన ఫోటో తీసి ఏం చేస్తాం గాయస్, నాకు అర్థం కాదు. ఆ కొడుకులంతా గమ్మండి ఏం లేదు, ఇక గుద్దా వాళ్ళం కదా గాయస్. చూడనా మా పంతులాడు కొట్టేస్తున్నాగా, నేను ఆపినా. ఏమంటా పంతులు కొడతావా ఇప్పుడు? ఇక లైట్ తీసుకున్నాం, వెళ్ళిపోదాం గాయస్. ఇక ఫుల్ అంటే ఫుల్ ఉబ్బరం అవుతుంది.